అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 21 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 21, 2025 సోమవారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 5:36, సూర్యాస్త సమయము 6:57, చంద్రోదయము 1:58, చంద్రాస్త సమయము 3:44. ఈ రోజున తిథి ఏకాదశి. జూలై 20 మధ్యాహ్నం 12:13 నుంచి జూలై 21 ఉదయం 9:39 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుందండి. నక్షత్రము రోహిణి. జూలై 20 రాత్రి 10:53 నుంచి జూలై 21 రాత్రి 9:07 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగం వృద్ధి. జూలై 20 రాత్రి 9:48 నుంచి జూలై 21 సాయంత్రం 6:38 వరకు. తదుపరి ధృవ. కరణం బాలవ. జూలై 21 ఉదయం 9:39 వరకు. తదుపరి కౌలవ. జూలై 21 రాత్రి 8:22 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జము 2 పర్యాయములుగా ఉంది. మధ్యాహ్నం 1:42 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. మరలా రాత్రి 2:19 నుంచి రాత్రి 3:48 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:58 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. మరలా మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:20 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7:20 నుంచి ఉదయం 9:09 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 2:10 నుంచి మధ్యాహ్నం 3:53 వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:14 నుంచి 4:58 వరకు. అమృతకాలము సాయంత్రం 6:07 నుంచి రాత్రి 7:36 వరకు. గోధూళి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మాయావతి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడు ఏ వృక్షం కింద కూర్చున్నప్పుడు బొటనవేలికి బాణం తగిలింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున కామికా ఏకాదశి అండి. ఈ రోజున పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజునైతే పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు లేవు. కేవలము అద్దె ఇంట్లోకి మారటానికి, భూమి రిజిస్ట్రేషన్స్, ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి, పెండ్లి చూపు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికైతే శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీనరాశులండి. సో ఇదండి జూలై 21 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, వర్జము, రాహుకాల సమయాలని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే
ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.